రామాయణంలో ప్రధాన అంశాలు రెండు ఉన్నాయి. అందులో ఒకటి సీతారాముల కళ్యాణం, రెండోది రామరావణ యుద్ధం. ఎక్కడైనా ఈ రెండు అంశాలే మనకు కనిపిస్తాయి. అయితే శ్రీరాముడు సీతాదేవిని రావణాసురుడి చెర నుంచి విముక్తి కల్పించిన తరువాత కొంతకాలం అయోధ్య నగరంలో ఉంటుంది. ఓ వ్యక్తి సీతాదేవిని అనుమానించాడని చెప్పి సీతను అడవికి పంపుతాడు. అయితే సీతాదేవిని ఏ అడవికి పంపించాడు అన్నది దాదాపుగా ఎవ్వరికీ తెలియని విషయం. రామాయణంలో సీతను కానలకు పంపారా అని ఉంటుంది, కానీ పలానా అని లేదు. దీని గురించి లోతుగా ఆలోచించినట్లయితే అసలు సీతను ఏ అడవికి పంపనేది తెలుస్తుంది. సీతను అయోధ్య నుంచి రామతీర్థం అనే అడవికి పంపుతారు. ఇది తెలుగు పేరులా ఉంది అనుకుంటే పొరపాటే. ఈ అడవి అమృతసర్కి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు ఫారా వెబ్నెట్స్ పేర్కొన్నారు. అక్కడే వాల్మీకి ఆశ్రమం కూడా ఉందట. పురిట నొప్పులతో బాధపడుతూ అడవికి చేరుకున్న సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో లవకుశలకు జన్మనిస్తుంది. ఈ ఆశ్రమంలో సీతాదేవి 12 సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.